అబ్బా కొత్త అంగి కొత్త లుంగి ఊరంతా నాకు జిట్టు దాకటట్టున్నది. నీ అవ్వ వేసుకోవద్దు, ఎవరన్నా వేసుకుంటే చాలు ఎవరో శంకరుగో కొత్త బట్టలు వేసి నువ్వు ఎట్టుపోతానెవరు అంటారు. అయినా నీ అవ్వ ఏ వాడకు పోయినా బెల్లం వాసన వస్తుంది, ఊదుబత్తుల వాసన వస్తుంది, కోడికూర వాసన వస్తుంది. ఎందుకంటే సమ్మక్కల పుణ్యం దగ్గరకు వచ్చింది కదా, ఆల్రెడీ అందరూ పోయేస్తారు వారం 15 రోజుల ముందే. నీ అవ్వ ఆ వాసన చూస్తుంటే నా పానం అంతా ఎల్లుకపోతుంది. అప్పటి వరకు ఎవరన్నా భోజనానికి విలకపోతారా చూస్తా, ఎందుకంటే సడిదైంది. మంచిగా కచ్చ కోటరు గుద్దుతా, మంచిగా బొత్త వలగ తింటా. మేడారం సమ్మక్క సారక్కకు వండిన కూర మంచిగా రుచి ఉంటది. అలా మసాలా వేయకుండా నా సాంగంగా చెమటలు వస్తాయి తింటంటే. కానీ కట్టెల పొయ్యి మీద అన్న కూర గమ్మత్ ఉంటది. ఈ సమ్మక్కకు పోయిన వాళ్ళు అందరూ కట్టెల పొయ్యి మీద అనుకుంటారు. అబ్బా ఆ వాడకు పోయినా అదే వాసన, ఈ వాడకు పోయినా అదే వాసన. అవ్వ అప్పటి వరకు చూస్తా, పిలవపోతారా పిలవకుండా వాడల పొంటి తిరుగుతా, ఓరు శంకరి తింటుందా అంటారు. కొత్తది దుమ్ము పడతాది. రవలి ఓ రవలి ఉన్నవాడే, ఓ రవలి. ఏమైంది? రవలి రవలి గట్ల వెళ్తాను, ఇంట్లో ఉండకుండా ఏమైనా దెంకపోతారా చెప్పు. నీ అవ్వ దెంకపోవుడు కాదే, ఏ వాడకు పోయినా బెల్లం వాసన, ఊదుబత్తుల వాసన, కోడికూర వాసన వస్తుంది. ఇవాళ నువ్వు బువ్వకూర అంటకు. ఎందుకంటానవేందే, ఎవరన్నా భోజనానికి విలువరా, పోయి బొత్త వాళ్ళగా తినద్దాం, ఒక పూట తప్పుతుంది. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. మళ్ళా మేడారం సమ్మక్కది కదా, కూర కుదురుతుంది ఏమయ్యకుండా. ఆగడబడ్డ మోడట శివుడంతా మింగిండట. మందిలలో పోయి తినుడు ఎందుకు, నువ్వే పోయి ఒక కోన్ని రేపో సమ్మక్క మొక్కి సాపిద్దాం. నీ అవ్వ కొన్ని మాదేద్దాం గాని సమ్మక్కకు ఏమని మొక్కుదామే. ఇంకేమని మొక్కుదాం, మళ్ళీ దినం వరకు కొల్లాగాసంటి కొడుకు బీరపువ్వు అసటి బిడ్డ ఉడితే యాట పిల్లని కొద్దామని మొక్కుదాం. నువ్వు అన్నది నిజమైన రవలి. లంగ పేరు దొంగ పేరు వచ్చినా మంచిదే గాని పిల్లలు లేరని పేరు వచ్చిందనుకో నామూసుగా చూస్తాడే. నువ్వన్నట్టు ఆ సమ్మక్క తల్లికి కొన్ని కోసి మంచిగా మొక్కుదాం. అచ్చేటికి మనకు సంతానం ఇచ్చిందనుకో ఆ సమ్మక్క తల్లికి సారక్క తల్లికి ఏట పిల్లని కొద్దాం. ఏమంటే ఇప్పుడే కొన్ని తెస్తా, సమ్మక్క తల్లికి మంచిగా మొక్కు, మన కానుపు కావన్నని. సరే మొక్తా గాని నువ్వైతే కొన్ని తీసుకురాపో. పోయి తెస్తా ఇప్పుడే. ఓ మనిషి మొల్లి లెక్క ఒడ్డు మీద కూర్చుంటూ పొంగల్ని పట్టుకుంటూనే ఉంటావా, పొలంలో దిగి మొగోడు లెక్క నారెక్కుతావా? ఏంది నేను పొలంలో దిగన్నా? నేనేటి దిగుతానే, నాకు భయం అయిపడైతుంది. అలా జనగలుంటే మళ్ళా పడతాయి. ఏంటిది? నువ్వే జనగలెక్కున్నావు ఇంకా నిన్ను జనగలు పడతాయా? నడు కొంచెం మారన్రా, అప్డేట్ కానరా. నువ్వు నడువు అన్న బురదల వంటి బొరినా కూడా నేను ఇలా బురదలు అడిపెట్టడం కాదు. ఇప్పుడు అలాగే ఉంటదా? నీ పందొంగ నీ జుట్టు వీక ఎట్లా పుట్టినావు నా గండానా? ఒక్కొక్క మొగని చూడిపో, నాగలు దున్ని జంప ఎట్లా కొట్టుకొని నారెట్లా వంచుకుంటుర్రో నువ్వు. అవో చూసి రావాలా ఇంతమంది ఆడోళ్ళ ముంగట మొగని పట్టుకొని ఎట్లా మాట్లాడుతుందో. దీనికి భయం ఉందా కొద్దిగానన్నా? అయ్యో బానే మనం అనిపిస్తుందా? అంటే ఇగో నువ్వు గిట్ట నారు వంచలేదు అనుకో, నువ్వు రాత్రి ఇంటికి ఎట్లా అత్తవో చూస్తా దాదా అనుకుంటున్నావేమో. నీ అవ్వ ఇది అన్నంత పని చేసినట్టుంది, పోయి నారన్న వంచుదాం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. అరే కొరకాసు, ఈ శంకరన్న మనకు పైసలు ఇవ్వాలి అడుగుతావు మాననిస్తలేడ్రా. అందుకే ఇవాళ ఇంటికి పోయానని దొరకబట్టి తోడకలు దిద్దాన్రా. నేను ఉన్న పా తోడకలు తీద్దాం పా. అందుకే రా నిన్ను దొరకబట్టింది. నువ్వు అయితేనే పని అయితే అని ఊళ్ళో నిన్ను దొరకబట్టినా పానాడు. నీ బొందరా, నీ బొంద ఉన్నాడు మరి ఎటన్నా పోయిండు పా అన్న పా. నీ అవ్వ ఎవరు విలువకున్నా మంచిదే, మంది మీద మేము ఆశపడతామా? మా రవలి మంచిగా చెప్పింది కొన్ని తెమ్మని, మంచిగా సమ్మక్క తల్లికి మొక్కుకుంటాం, కొన్ని కోసుకొని కమ్మగా తింటాం. శంకరనా 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 ఓ శంకరనా ఉన్నావే బయటికి రా. ఎవరు? ఆగో
ఏంది పిల్లగా లేవ్వంగానే మా ఇంటికి వస్తావు ఏం పర్లేదా నీకు పని లేదు కాబట్టి మీ ఇంటి చుట్టూ తిరుగుతానా పైసలు ఇచ్చి ఎరికేనా? ఏంది పైసలా? పైసలు ఎక్కడి? అవు పైసలే 3 నెలలే 300 ఇచ్చి ఓ మహానాడిత్తలేడు. అయ్యో గా 300కే ములుక్కుంటా గులుక్కుంటా మా ఇంటి దాకా వచ్చినావా? మా ఇతడు కనుప పో అంటానవేంది? పోరం లెక్క కొడతానా? దగ్గర 40 ఏళ్ళు ఉంటాయి నాకు ఎరికేనా? ఏమంటారు కొరకాసు? కొరదనం బాలదా పోరాడట పోరాడు ఫేరన్లోళ్ళు పెట్టుట్లా ఏర్పడతలేను అంతే. నాకు గన్నెత్తారా? ఇంకా నయ్యం ఆ ముఖానికి పెండ పెట్టుకుంటాను అంటలేవు. ఇక అది నేను మంచిగా మాట్లాడు. పెండ గిండ అంటే మంచిగా ఉండదు మరి చెప్తానా? ఏమో ఏంద్రా పొద్దు పొద్దున్నే మా ఇంటికి వచ్చినావు? ఇక నువ్వు అంటే ఈ పోరం దగ్గర పైసలు తీసుకురా 300. ఆ ఏంది 300? అసలు నువ్వు ఎవరివిరా ఈ నుంచి మీకు? ఎవరినా పైసలు ఇస్తేనే గానీ ఆహా ఎవరిని కాడికి వచ్చిందా? సరే చూస్తానే నువ్వు పైసలు ఎట్లేవో చూస్తా సరా. మా చూస్తూ పో అయితే సమ్మక్కని ఊది ఇచ్చినవారే? లేదు కొద్దిగా కదా ఇంకో పెడతా చెప్పని ఊదిచ్చి మొక్కుదాం. ఏయ్ పసుపొట్టు లేకపోవే సమ్మక్కని ఊదిద్దాం. సరే పైసలు తీసుకొని ఇప్పుడు ఎవరినిరా అంటావు? నువ్వు సమ్మక్కకు కోన్ ఎట్లా కొత్తవో చూస్తా. అరే కొరకాసు కోన్ని తేనైతే తెచ్చినాం గానీ ఇది ఎవరు కొయ్యాలి ఎవరంటారా? నీకెందుకే బాధ, మీ బావలేటి కోదంపా. అబ్బా ఏం ఇక మధ్య చెప్పినవరా? అందుకే రా నువ్వంటే నాకు ఇష్టం. దా ఉత్తరం మళ్ళీ ఎవరన్నా కథం చేయాలి ఎవరు చూడకుండా కథం చేద్దాంపా అండుకొని తిందాం. అవునే ఇవాళ నాటు జల్ది అయింది కదా. నువ్వు పడి చేస్తే వలిగిపోయింది నడు. నాకు ఎరికేనే మా మొగోళ్ళు ఎంత పడిపడి చేసినా మీ ఆడలు ఉత్తనే తీసేస్తారని. అగో బావా ఎటు వేస్తారే? మేము ఆరా హనీమూన్కి వేస్తాం. ఏందే బావా కారాటం ఆడతావు నీ? మరి లేకపోతే ఏంద్రా కాళ్ళకు చేతులు మట్టి కనబడతలేదా? పొలంలో నాటేసేస్తాను. అవు గాని ఈ కూర ఎక్కడిదిరా? ఈ పుంజ అనిలక పెట్టరా? పెట్టే గాని మనదే కోడి. మనదా? మనకెక్కడిదిరా? ఏ ఆగరాదు అన్నట్టుగానే ఆగం చేస్తావు. తమ్మ కోడెక్కడిదిరా? మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడ. నేనేమన్నా ఇందులో అడిగి నానేవాడిని. ఏ నువ్వు అట్లా ఆగే బావా. ఇక అందరూ సమ్మక్కలకు చేసుకొని కోళ్ళను కోసుకొని తింటారు కదా, మనం కూడా ఓ కోని కోసుకొని తిందామని కొట్టుకొచ్చిన. ఏంది కొట్టుకొచ్చినవా? గదే కోసుకొని తిందామని తెచ్చిన అంటానా. సరే గాని నువ్వు నాడు పోయి కోడిని సాపేయురు, నేను కూర అంటి పెడతా. సరే మరి మందం దయ్యాల కన్నా తప్పుద్ది అని మీకు తప్పుద్దా? సరే తెచ్చుకోపో. అబ్బా మంజని మస్తు మంచిది. ఇగో బావా నీకు ముచ్చట చెప్పనా? ఏంటో చెప్పురా. ఈ కోడి కొనుకొచ్చింది కాదు కొట్టుకొచ్చింది. ఏంది కొట్టుకొచ్చినవా? ఏడ కొట్టుకొచ్చినవురా? ఎవరిరా కోడి నల్లమ్మగ కూడా? ఏ ఆగే నువ్వు అట్టేనే ఆగమవుతావు. గా శంకర నాకు 300 ఇచ్చేయండే అస్సలు ఇస్తలేడు, అందుకే దీన్ని వేసుకొచ్చిన. ఏమంటారా కొరకాసు? అంతే అంతానా? నాకు ఈ భయం పోవాలంటే నేను కోడి రేసి కోటర పట్టుకొస్తా, మీరు పోయి కోడిని సాపి అయిపోర్రి. సరేనే దండం రా మరి. పోతా ఆలస్యం చేయకు మరి. పరా. అయ్యో బెల్ట్ షాప్ గిట్టు కదా, ఆగమని ఏం చేస్తాను అర్థమైతే. ఈ రమేష్ గారు ఒక్కటి చేయడు. నీ అవ్వ నేను కోడిని గద్ద మీద పెడితే లోపల పెట్టను తెలియదా అని ఎవడు ఎత్తుకపోయా ఇప్పుడు? అగో కోడి పోతే నన్ను అంటానేమేంది? కొంచెం కూడా అది నువ్వే కప్పుతే ఏంది కోడిని? ఇంకో గిసుంటు మాటలు మాట్లాడితేనే ఎంటకల బట్టి భూమి గుద్ద బుద్ధ అవుతుంది. కుద్దడానికే ఉన్నావు ముందు చూడుపో. ఆటగాడు నాకు అవన్నీ తెలియదు. నా కోడి నాకు కావాలి, లేకపోతే నీ ఎంటకలన్నీ రాలుతాయి. ఇయ్యాలా లుంగే పెట్టుకుంటా కథ విందే పెడితే కోటర తాగినా కూడా ఏం ఎక్కినట్టుంది. అవ్వతుడే
ఈ శంకర్ బాబు నువ్వు రవలక్క ఇటే అత్తురు కదా కొంపదీసి మా బామ్మరి గాడు ఇలా కోన్ని దొంగతనం చేసినట్టు తెలిసిందా ఏంది నీ అవ్వ గండం పాడుగాను అన్ని గండాలు నాకే ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి ఏదైతే కదా అయినా మా బామ్మరి గారు దొంగతనం చేసిన వీళ్ళతో చెప్తా లేకుంటే నేను కంట అవుతా అయితే అది మీకు అవ్వతుడే వీళ్ళు నన్ను మందలియలేదు కదా ఇప్పుడు ఎట్లా అయిపోయింది బతికి అయిపోయింది చెక్కేస్తారులే ఈ రోజంతా. అయితే మీ అరే సంపతి మా కోడి కనిపించిందా నీకు? కోడి అక్క మీ కోడి ఆగే ఆందవాడ మనదవాడ మన కోడి గానికి ఎందుకు కనబడుతుంది ఎత్తుకుదా ఏడ పని లేదు తువంటి పోయేటోళ్ళు అందరిని మందలిస్తావు అయ్యో అడిగితే ఏమైంది ఇప్పుడు? గుద్దుతా ఎవడన్నా ఓసుకొని తింటారు నేను అడిగే బదులు జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అమ్మయ్యా జర్ర అయితే అంటే దొరుకుతా అంటే అరే బామ్మదిగా ఎంత పని చేసినావు రా ఇది ఏ బట్టి నా ఇంటికి నూచిపోతున్నాయి రమేష్ ఓ రమేష్ ఉన్నావారా అరే నీ తెచ్చుడు గంగల పోరు ఏమైందే? ఆ కోడి ఏంది? ఏం లేదే కోడి కూర ఉడికిందా అంటన్నా. ఉడికింది సాపేయురు నేను తెత్తాన్ని. అరే దారా బావా కూర్చోయే. అరే కొక్కాసు కూర్చోరా. ప్లేట్లు తేలేదారా? అయ్యో తెచ్చినా బా ఇక పెట్టు. బా తినే ఇక కొరకాసు తినరా. ఏయ్ కొన్ని నీళ్ళగా బా తాగు. ఏంద్రా మొన్న నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు సిగ్నేచర్ దే 100 పేపర్ దే అని చెప్పించుకొని తాగినవు. మరి నువ్వేందే ఇలాగి 5 పట్టుకొని వచ్చినావు? 5 అంటే అత్తగారింటికి వచ్చినప్పుడు తక్కువ మళ్ళీ ఆయన నా పెద్దరికం పడిపోయారా అందుకే జర పిరమల్ తెప్పించుకొని తాగుతా. అంటే పుణ్యానికి వస్తే ఒక్కడే తాగుతావు, ఒక్కడే తాగుతావు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నీ ఇంటికి వచ్చిన ఈ 5 తాగు. నీ కొంచెం చూసింది చాలు డైలాగ్ చెప్పు. అరే ఊకోరా ఇప్పుడు గవర్న ఎందుకు? ఊకుంటే అయినా గిట్లనే కాపాయం చేస్తాడే. నిన్ను ఏం తెలియదని అట్టే గడ్డ కలుపుతాడు. అరే ఊకోకపోతే ఏం చేస్తావురా బాగా మాట్లాడుతున్నావు బప్పుడా దొంగ కొలు పట్టి అయ్యో అయ్యో కొట్టుకుంటారు. ఆవురతమ్మా ఆవు. అరే ఎవరెలో బావు నన్నే మాట్లాడతావురా అరే ఏమన్నారు నిన్ను? నన్ను నీ ఇంటికి వచ్చిన నన్ను ఆకిత నూకెత్తా. నీ నీ సంగతి చెప్తా, నీ సంగతి చెప్తా. తావు నువ్వు ఒక్కటు నీ సంగతి చెప్తా చూడు. ఏ ఆగు. అరే తినిపోరా. తిరుడు ఎక్కడే ఇంకోసారి నీ సంగతి చెప్తాను. అరే నీతోటి ఇప్పుడు మంచిగా ఉన్నదా?
ఆడు చేసేటి మంచిగా ఉన్నాయా తినో కూర్చొని నన్ను ఆకిట్లా నూకెత్తావా నిన్ను ఆవు నీ సంగతి చెప్తా బాగా నేను పాపం అని అంటే నన్ను గిట్లా చెప్తావు అట్లా అరే నడు నడు శంకరాన్ని నువ్వు చెప్తారుగా నీ సంగతి చెప్తావు ఎటు పోయిందో ఏమో నల్ల మొక్కపు దాన నేను గడ్డ మీద పెడితే లోపల పెట్టచ్చు కదా. అయ్యో నేను చూడలేదు రాదు ఈ అబ్బా ఎత్తపోతారని నాకు తెలుసా. కొయ్యక వస్తాను సమ్మక్కకు ఆయనతే పడు ఎత్తుకపోయిండు. మంది మొక్కలు చూస్తున్నా అయితే కావచ్చు. ఈ అబ్బా ఎక్కువైందో ఏమో. నమస్తే శంకరన్న. నమస్తేరా పొద్దున్నే ఏడిపోయినా వారా. వేసిన ఎటు పోతారు? ఏం లేదురా సమ్మక్క కానీ మొక్కుదామని కోడి తెచ్చి గద్ద మీద పెట్టినా అది కనబడతలేడు ఎవడు అందుకొని పోయిండ్రా. మీరెంత ఇంకైనా కోడి దొరకది దొరకదా? దొరకది. నీకెట్లా తెలుసురా? మా బావ ఎత్తుకపోయిండు. మీ బావనా? సంపద గాడు. అవు ఇప్పుడే వాళ్ళ ఇంటికి పోయినాం. అదే కోడిని కోసి కమ్మగా అండితే మంచిగా తినేస్తాం. మంచిగా తాయి కూడా వస్తాను. కావాలంటే వాసన చూడు. అబ్బా నిజమేనే ఇది మన కోడేనే. ఆగు వాసన చూసే కదా సంపదిగా నీకు వాతలు పెడతా బిడ్డ. బావే ఇక దొరికింది పా. హోర్రి మాకు కావాల్సింది కూడా గదే. మెత్త గుద్దుర్రి ఆయనకు మానం వస్తుంది. అరే నడురైగా మా బావ సంగతి అయినట్టేగా. దావే అని సంగతి చెప్దాం. ఆడు మన కోడి ఎట్లా కోసుకొని తింటాడా? ఓరు సంపతి, ఓరు సంపతిగా ఏంది మా కోడేదిరా? కోడెక్కడిది? మరి ఈ కూర ఎక్కడిదిరా? ఈ కూర మా బామ్మడి గారు తెచ్చిండు. నీ అవ్వ మా ఇంటికి వచ్చి ఎత్తుకొని నీ బతుకుల మన్ను పా మానం సిగ్గులేదు నడు. ఇంకో తాప కోడిని ఎత్తుకొచ్చిన వరకు కోత కోత నది కుట్టోడా దావే దా. అవ్వ ఆడొచ్చి కొట్టిపోతాడు, ఈడొచ్చి కొట్టిపోతాడు. బతుకు కోడి మీ తమ్ముడు గాడు వీడు 300 ఇయ్యంటే అలా కోడి దొంగతనం చేసి తీసుకొచ్చిండు. దొంగతనం చేసుకొచ్చిన కోడని నాకెందుకు చెప్పలేదురా నువ్వు నల్లి కుట్లోడా? అది తీసుకొస్తే నువ్వు వంట నాకు ఇస్తావా? ఏ అమ్మ కడుపు మాడ నీకే పుట్టిందే. ఎవరి కోడి ఎవడొస్తాడు, ఎవడు తింటాడు, ఎవడు కొడతాడు ఏం అర్థమైతలే. ఆ కోడి చచ్చుడేమో కానీ నేను చచ్చినట్టు అవుతున్నా. ఏ అమ్మ కోడి చల్లకుండా రమేష్గా ఆ కుర్చీని మడతబెట్టి తర్వాత నేను అన్న డైలాగులు అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి.